ఈరోజు మనం దేవాలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని హబ్సిగూడ దగ్గరున్న కాకతీయ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి మరియు శ్రీరామ మందిరం ఆలయం వద్దకు వచ్చాము. ఈ ఆలయంలో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఈ ఆలయం యొక్క విశిష్టతలు తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఈ ఆలయంలో చాలా దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు. వినాయకుడు, రాముల వారు, శివుడు, గ్రామ దేవతలు, ఆంజనేయ స్వామి అన్నీ ఈ ఆలయానికి వస్తే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు. అసలు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటో ప్రధాన అర్చకులు అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయకుడితో స్టార్ట్ చేస్తాము. సో అందుకని ఫస్ట్ మనం గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుందాం. పదండి. ओम अस्मद्गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। धन्यवादः। सार्वभौमाय मंगलमानंदपूर्णदिव्यमंगल नीरांजन दीपं संदर्शनं सर्वं महागणाधिपति विजय गणपति अनुग्रह परिपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु। समस्त सन्मंगलानि भवन्तु सर्वाभीष्टफल सिद्धिरस्तु। सर्वेषां विजय गणपति अनुग्रह परिपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु। పూజారి గారు, ఇక్కడ ఈ ఆలయంలో చాలా దేవుళ్ళు కనిపిస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ వినాయకుడి దగ్గరకు వచ్చాము. ఏంటి ఇక్కడ వినాయకుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రతి ఆలయంలో మొదట ప్రథమ గణాధిపతి అంటాం కాబట్టి మన ఆలయంలో నైరుతి దిగ్భాగం నైరుతిలో విజయ గణపతిని స్థాపించుకున్నాం. ఇక్కడ దాదాపుగా ఒక 45 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఆలయం ఇది. అంత పూర్వమే ఇంకా దాదాపు నేను వచ్చేది 20-22 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ప్రాముఖ్యత మెయిన్ విద్యార్థులకి వారు అనుకున్నటువంటి కోరికలు విజయం సాధించాలని, విదేశాలకు వెళ్ళడానికి కానీ, పరీక్ష ఉత్తీర్ణత కానీ, ఉద్యోగం వ్యాపారానికి ఏ విధమైనటువంటి వారు కోరుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ఒక 11 ప్రదక్షిణాలు చేసేసి ఒక 5 గుంజీలు తీసేసి వారు అనుకున్న కోరిక నెరవేర్చుకుంటే మాత్రం తప్పకుండా విజయ గణపతి వారి విజయాన్ని సాధించేటువంటి మహత్తరమైనటువంటి గణపతినే. వారందరికీ కూడా విజయాన్ని సాధించేటువంటి గణపతి కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్స్ అప్పుడు చాలామంది వస్తారు. వాళ్ళ హాల్ టికెట్ అవన్నీ తీసుకొని వచ్చేసి స్వామి దగ్గర పెట్టి ప్రదక్షిణాలు చేసేసుకొని వారికి గొప్ప తీసుకొని ఉత్తీర్ణులైన వాళ్ళు ఉన్నారు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం ఫస్ట్ వినాయకుని దర్శించుకున్నాం. మనం నెక్స్ట్ ఏ స్వామి వారిని దర్శించుకున్నాం చెప్పేస్తే ఆదివారం నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళ ఆదివారం వరకు మనకు ఏదైతే వరాలకు సంబంధించిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఉన్నారు ఇందులో. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ అన్నారు అన్నీ ఉన్నాయి. రాముడి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే హరిహర స్వరూపం మొత్తం అమ్మవారి దగ్గర నుంచి హరిహరుడు అందరూ ఉన్నారు. నెక్స్ట్ మనం గ్రామదేవతలు ఇక్కడ అసలు దీనికి సంబంధించినటువంటి అసలు చరిత్ర మెయిన్ గ్రామదేవతలు ఇక్కడ. వాటిని మొదట దర్శించుకొని దాని నుంచి మనం తక్కువ వెళ్తాం. ముందు అటు సైడ్ గ్రామదేవతలు ఉన్నారు, అటు వెళ్ళి రండి. పూజారి గారు, ఇప్పుడు మనం గ్రామ దేవతల దగ్గరికి వెళ్తున్నామా? గ్రామ దేవతలకి దానికి ముందు ఇక్కడ ఆ గ్రామ దేవతలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. వాటి చరిత్ర ఇక్కడ ముందు ఉంది, కొద్దిగా చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఇక్కడ వెలిసారా? ఇక్కడ వెలిసిన ఈ గ్రామ దేవతలు ఇక్కడ పోచమ్మ, ధనమైసమ్మ, మద్దిమైసమ్మ అని మన ఊర్లలో ఉండేటువంటి దిమ్మల్లాగా ఉండేటువంటి ఆలయాల్లో ఉండే మేము వచ్చినప్పుడు. అది వర్షాల కారణంగా మునిగిపోవడము, అందులోనే విగ్రహం ఉండడం కొద్దిగా బాధ అనిపించి
ఇప్పటిదాకా చెప్పాను మీకు చంద్రశేఖరరావు గారు జాన్సన్ గ్రామర్ స్కూల్ వాళ్ళకి చూపిస్తే సరే చూద్దాం పూజారి గారు మనం వాటిని ఆలయాలా కడదామని చెప్పేస్తే అప్పుడు ఉన్నటువంటి గ్రామ పెద్దలతో అందరితో చర్చించి ఇక్కడ ఉన్నటువంటి రూపాలను మనం ఇప్పుడు అక్కడికి వెళ్తాము, అక్కడ చూపిస్తాను. ఇక్కడ ఆలయాలుగా నిర్మించారు. ఇప్పుడు అటు వెళ్తాం అంటే అసలు రూపము ఇక్కడ ఎందుకంటే వాటిని మళ్ళీ మనం తీసేయకుండా వాటికి ఒక రూపకంగా ఒక్కొక్క చెట్టును ఒక్కొక్క దానికి ఒక్కొక్క చెట్టు రూపకంగా మామూలు ఇది నేరేడు పండు నేరేడు చెట్టు అయితే వేరే పెట్టాము అవి కొద్దిగా పోయాయి చెట్లుగా చెట్లు పెట్టుకున్నాం మామిడి చెట్టు అన్నట్టు ఒకటి పెట్టుకున్నాం రూపాయలు మరీ అది ఇదివరకు ఉన్నటువంటి ప్లేసెస్ కాబట్టి వాటి దాన్ని జనాలు ఏం తొక్కనీయకుండా ఉంటారు కోసం చెట్లుగా మనం పుట్టేసాం అనుకోండి దాని నుంచి తొక్కుంటాం ఆ రూపం అది ఉంటుంది పూర్వ చరిత్ర కదా అది. ఓకే ఓకే పదండి వెళ్దాం. రణ్యపాత్రముదహో పూర్ణం దధాతి మదివ్యౌ సానేదేకదాం బ్రాహ్మణోపహరతే కదైవ యజమానాయుస్తేజో దదాతి సంరాజించ విరాజించభే శ్రీర్యాత్మో గృహే మానో సునిర్జాత వేదో లోకాయుగం అభి ప్రతిజ్ఞాగై శ్రియామాపరిపదయ పర్యాప్య అనంతరాయాయ సార్వభౌమాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుమంగళానాం నివాసాయ మహాకాళీయ మంగళ మంగళా శాస్త్రమదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాంజన దీపం సందర్శయామి. గ్రామదేవత అనుగ్రహ పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు. గ్రామదేవత ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతు. ఈ ఆలయంలో 4 గ్రామ దేవతలు కనిపిస్తున్నారు. ఫస్ట్ పోచమ్మ తల్లి గురించి పోచమ్మ ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పాం కదా అక్కడ ఉండేటువంటి ఆ ప్రతిబింబాలకు సంబంధించినవి. ఇప్పుడు పోచమ్మ, మధ్యమైసమ్మ, ధనమైసమ్మ దానిలాగా ఆ రూపాలను వర్షాలు వస్తాయి లోపలికి ఇది వెళ్ళిపోయినప్పుడు ఆ రూపాలు మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇది ఓకే ఇది బొడ్రాయి లాగా విగ్రహ రూపకంగా మళ్ళీ తయారు చేయించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించుకొని విగ్రహ రూపాలు. ఇది గ్రామంలో ఉండే ప్రజలు మనం ఆలయం టైం ఉంటుంది మనకి ఆలయం అనే టైం ఉంటుంది 6 నుంచి 8, 8, 10, 10 నుంచి వీటి మాత్రం టైం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చేసేసుకొని అమ్మవారిని పూజించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటుంటారు. అమ్మవార్లు అవుతుంటాయి కదా వాళ్ళు వచ్చినప్పుడు శాఖ పోయడం కానీ బోనాలు చేసుకోవడం కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్ను వాళ్ళు చేసేసుకుంటుంటారు. ఆ రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాము. దీనికి కూడా మనకు ఎవ్రీ మంగళవారం కానీ సంవత్సరంలో ప్రతి నెలలో ఒకసారి అభిషేకం వీటికి చేసేసుకొని గ్రామదేవతని వాళ్ళందరూ దర్శించుకుంటారు. మనకి ఆషాఢ మాసంలో ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా బోనాలు జరుగుతుంటది, ఇక్కడ కూడా చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది. బోనాలకు చాలా ప్రతీక అన్నట్టు ఇది. బోనాలకు చాలా ప్రతీక. ఊరు మొత్తం దాదాపు ఆ రోజు ఆలయం మనకు క్లోజ్ ఉండదు. ఉదయం 6 నుంచి రాత్రి 12, 12:30, 1 గంట అవుతుంది. 1 గంట వరకు వస్తూనే ఉంటారు జనాలు, అవుతూ ఉంటారు. జరిగేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సంవత్సరంలో జరిగే ప్రోగ్రామ్స్ కూడా మళ్ళీ నేను మీకు కమిటీ వాళ్ళతో చూపిస్తాను. ఇవి మనకు గ్రామదేవతలకు సంబంధించినటువంటి ఈ బోనాలకు అనేది ఇంకా చాలా అది పెద్ద పండుగ మనకి ఇక్కడ. ఓకే ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడ చేస్తారు. ప్రతి ఆషాఢ మాసంలో ఉంటుంది. అక్కడ గ్రామదేవతలు అయితే ఇక్కడ ఊరు దేవత అంటారు. అంటే గ్రామదేవతలు అంటే వీళ్ళకు ఏంటంటే కులదైవము ఇష్టదైవము అని ఏ విధంగా ఉందో ఊరు వాళ్ళు పూజించుకునేటువంటి అమ్మవారు మహంకాళి అమ్మవారు. ఈ మహంకాళి అమ్మవారి చరిత్ర కూడా చాలా ఉంది. ఒకసారి అమ్మవారికి హారతి ఇచ్చి మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ అంటే ఇదివరకు రాహుకాల దీపం కూడా నడిచేది ఇక్కడ. ఇప్పుడు దుర్గాదేవి ఆలయాలని కొద్దిగా ఎక్కువ కాబట్టి అన్నట్టు నేను అది కొద్దిగా చేశాను. అంటే ఏ పవిత్రత ఉంటే దానికి పవిత్రత ఉంటుంది కాబట్టి దానికి చేశాను. ఇది ఒక్కసారి చేస్తాను. శ్రీచక్ర రహితం. శ్రీచక్రానికి ప్రతి శుక్రవారం అభిషేకమై కుంకుమార్చనతో పాటు అమ్మవారికి కూడా అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారం. శ్రీయామాపరిపాదయ అమ్మవారు అక్కడ గ్రామదేవత అయితే ఇది మహాకాళి అమ్మవారికి ఊరు దేవత లాగా పెద్ద పూజించుకుంటారు. అమ్మవారికి ఇది శ్రీచక్ర స్వరూపం. కుంకుమార్చన ప్రతి శుక్రవారం అభిషేకం అయిన తర్వాత ఈ జలాన్ని వాళ్ళందరికీ ప్రోక్షణ చేసినటువంటి అయితే వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమన్నా అవన్నీ పటామంతులు అవుతాయి. అమ్మవారు విగ్రహ స్వరూపం. ఇది కళ్యాణానికి సంబంధించింది. కానీ రేపు దసరా నవరాత్రుల్లో ఉండేటువంటి అమ్మవారికి రోజు అలంకార నిమిత్తం ఈ అమ్మవారు. ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం మంగళవారం రాహుకాలంలో శుక్రవారం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాల దీపాలకి ఇక్కడికి వచ్చేసి రాహుకాల దీపాలు పెడతారు. అదేవిధంగా మంగళవారం కూడా మధ్యాహ్నం 3 నుంచి 4:30 రాహుకాలం కదా
ఆ రావుకాలంలో కూడా దీపాలు ఇదివరకు ఎక్కువ పెట్టుకునేది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. స్పెషల్ పూజలు మంగళవారం, శుక్రవారం ఉంటుంది. శుక్రవారం ఉంది, ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. దీనికి దసరా నవరాత్రులలో ప్రత్యేకంగా ఇంకా ఇక చెప్పుకోలేనటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. ఉదయం ఏ రోజు అమ్మవారి అలంకారం అయితే ఆ రోజు సహస్ర కుంకుమార్చన ఉంటుంది అమ్మవారికి. కలశ స్థాపన మూలకి నవకలశ స్థాపన చేసేసి చండీ హోమం చేస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము. ఈ 9 రోజులు 9 రోజుల అలంకారాలు, 9 రోజులు 9 సహస్రనామ కుంకుమార్చనలు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము ఏకార్తి నుంచి 11 ఏకాదశ 11 హారతులు, ఏకారతి, ద్వయారతి, త్రయారతి, అట్లా ఆ విధంగా అమ్మవారికి సాయంకాలం ఉంటుంది. చాలా బాగుంటుంది. లలితా పారాయణం కాగానే అమ్మవారికి దాదాపు ఒక 200 నుంచి 300 మంది ఓన్లీ హారతులకే వస్తారు. ప్రత్యేక హారతులు ఉంటాయి అన్నట్టు. ఆ హారతులు చూడడానికి వస్తారు. అన్నాభిషేకం అవన్నీ చాలా ఉంటాయి. నవరాత్రులకు స్పెషల్ ఇక్కడ చాలా బాగుంటుంది అమ్మవారికి. గ్రామ దేవతలన్నీ ఒకే టైంలోనే మీరు స్థాపించారా? అన్నీ ఓకే సార్. ఇది మాత్రం చాలా పురాతనం. ఈ యొక్క ఆలయం, ఈ ఆలయము రామాలయము చాలా పురాతనం. పురాతనం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? నాకు తెలిసి 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల క్రితం యొక్క కాకుంటే ఇది ఈ మధ్యలో మేము స్థాపించింది. ఓన్లీ రామాలయము అమ్మవారే ఉండే. ఇక్కడ ఇంకొకటి అటు వెళ్దాం మనం. అమ్మవారు స్వయంభూగా వెలిచినటువంటి అమ్మవారి ఆలయం. అటు వెళ్దాం, అక్కడ గురించి. మంగళనీరాంజనదీపం హిరణ్యవాంత్రముదహో పూర్ణం దదాతి మదివ్యౌ సానిదేకదాం బ్రాహ్మణోపహరితేకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సమ్రాజంచ విరాజంచభి శ్రీర్యాచనో గృహ్యమానో తుందిర్జాత వేదోలోకాయకం ప్రతిజ్ఞాగై శ్రీయామా పరిపాధయానందకర్పూర దివ్యమంగళనీరాంజనదీపం సందర్శయామి. శ్రీ ఎల్లమ్మదేవతానుగ్రహ పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. ఈ అమ్మవారి విశిష్టత లోపల ఉన్నటువంటి విగ్రహ రూపం అమ్మవారు స్వయంభూ. ఆ పక్కన చూస్తున్నటువంటి మీ పుట్ట నాగదేవత, పెద్ద పుట్ట ఉండే. ఇదంతా ఏం లేదు, ఓన్లీ చెట్టు ఉండే. చెట్టుకి చుట్టూ మనం మామూలుగా ఊర్లలో దిమ్మె కట్టేస్తాం కదా, అట్లా దిమ్మె ఉండేది. అమ్మవారు ఇక్కడే వెలిసారా? ఇక్కడే వెలిసారు. అది వెలిసే ముందు మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇదివరకు లేకుండే. జస్ట్ ఓన్లీ నాగప్రతిమలు ఉండే కదా, ఒక 3 నాగప్రతిమలు. ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు, ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి మంగళవారం అభిషేకం చేయించేవాళ్ళం. పెద్ద పుట్ట ఉంది, దాని కింద కూడా పుట్ట ఉంది. ఇప్పటికీ దాదాపు మీకు 15 ఫీట్ల పాము ప్రజెంట్ ఇక్కడ తిరిగాడుతూ ఉంటుంది. ప్రజెంట్ ఉంది ఇక్కడ. అయితే అక్కడ అభిషేకం చేసి ఆ నీళ్లను ఈ మన చెట్టు దగ్గర పోసేవాళ్ళం అన్నట్టు ప్రతి మంగళవారం. సరే, అంటే నా అనుభవం, నా కళ్ళారా చూసినటువంటి రూపం అది మీకు చూపిస్తాను. జస్ట్ అటు వాళ్ళకి అభిషేకం చేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోసి మళ్ళీ అటు పోయి అలంకారం చేసి ఇటు వచ్చాను. అమ్మవారు వితిన్ సెకండ్లో, అసలు జనాలు కూడా ఎట్లా వచ్చారు, వితిన్ సెకండ్లోనే వచ్చేసారు. అది అప్పుడే అమ్మవారి ముక్కు రూపం మొత్తం అది. ఆ విజువల్స్ కూడా మీకు పెడతాను. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకాలు. అమ్మవారు వెలవటంతోనే విగ్రహ రూపం, అదే విగ్రహము సేమ్ అది. మీకు కూడా విజువల్ చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్కసారి అమ్మవారిని కరెక్ట్ కళ్ళారా చూడండి. ఒక 10 నిమిషాలు మళ్ళీ చూడండి, మీకు రూపం మారుస్తుంది అమ్మవారు. గదమ మారడం కానీ, లేదంటే కింది దవడానికి కానీ, లేదంటే ఫేస్ని ఇటు తిప్పడం కానీ, ఏదో రూపకంగా మీకు అది కనిపిస్తుంది అది అమ్మవారు. అందులో ఇక్కడ మీరు నైట్ ఒకసారి నిద్రించారంటే గజ్జల రూపం కనిపిస్తుంది. అమ్మవారు తిరుగుతుంది, గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం మామూలుగా అనుకుంటాం కదా, ఊర్లో వెళ్తాం కదా, ఎవరికన్నా మనకు బాగలేదు, ఎవరో ఏదో చేశారు అది అనుకుంటే, ఇక్కడ వచ్చి వాళ్ళని ఒక రోజు ఇట్లా పడుకొని నిద్రేసి వెళ్ళమని చెప్పండి, మొత్తం మాయమైపోతుంది అది. ఇంకది అంటే అంత స్వచ్ఛమైనటువంటి అమ్మవారు. స్వయంభూ అంటే మనం ప్రతిష్ఠించిన దాన్ని వేరే ఉంటుంది, స్వయంభూగా వెలిచినటువంటి పవర్ అనేది వేరే ఉంటుంది కదా. రాగి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉన్నటువంటిది. సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి 11 ప్రదక్షిణాలు చేసుకొని వెళ్తే మాత్రం తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం నెరవేరుస్తుంది. అంతటి మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. మీకు ఆ విజువల్స్ నేను చూపిస్తాను. మీరు ఒకసారి చూసి ఒక 2 నిమిషాలు అమ్మవారిని చూడండి, తర్వాత మీరే చెప్పేస్తారు అమ్మవారు ఆ రూపం మారుస్తుందా లేదా అనేది. అది అంటే ప్రత్యేక పూజలు చేస్తారా? ప్రత్యేక పూజలు ప్రతి మంగళవారం అమ్మవారికి అభిషేకం ఉంటుంది. బోనాలప్పుడు అమ్మవారి కళ్యాణం కూడా చేస్తాం. దీనికి సంబంధించినటువంటి అమ్మవారి ఉత్సవమూర్తిని కూడా లోపల తెప్పించుకున్నాం. లోపల అమ్మవారి దగ్గర గర్భగుడిలో ఉత్సవమూర్తి కూడా ఉంది. ఆ ఉత్సవమూర్తికి మనం ప్రతి సంవత్సరం కళ్యాణం అంగరంగ వైభవంగా, మనకు బల్కంపేటలో ఏ విధంగా అయితే కళ్యాణం జరుగుతామో అదేవిధంగా ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది. బల్కంపేటలో కళ్యాణం జరిగిన రోజు మన దగ్గర ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది. అందరు బోనాలకు అప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేకంగా బోనాలు ఇక్కడ కూడా చేసేస్తారు. ఇప్పుడు వరకు పూజారి గారు చెప్పినట్లు ప్రతి మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకించి అభిషేకం చేస్తారు. ఇప్పుడు ఆ అభిషేకాన్ని చూద్దాం.
జగద్గుడిమినః జయదక్షిణార్థం శ్రీరామచంద్ర స్వామి పరమేశ్వరాలయ సన్నిధి సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణ యోగ్యతానుకూలిత శ్రీ ఎల్లమ దేవతానుకూలితావల సిద్ధ్యర్చం మాధవ నిర్విఘ్నేన దాసాన్ దాసస్యాః గోత్రోద్భవస్యాః కౌండిన్య గోత్రోద్భవస్యాః కైలాసపతి నామదేస్య ధర్మసదయాదేవి నామదేస్య వర్షితా నామదేస్యాః నవీనా నామదేస్య తరుణ్ గౌడ్ నామదేస్యాః వసుల గోత్రోద్భవస్య వర్షితా నామదేస్య కౌండిన్య గోత్రోద్భవస్య శ్రీధర్ నామదేస్య భవానీ నామదేస్య అభిరామ్ నామదేస్య సాయిరామ్ నామదేస్య సహ కుటుంబస్య అక్షంత గోత్రోద్భవస్య రకరేకల గోత్రోద్భవస్య రామకృష్ణారెడ్డి నామదేస్య సద్దనపతి నామదేస్య శంకరీ నామదేస్య కోవిద శివసాయి కోవిద శివసాయి శ్రీనామదేస్య సహ కుటుంబస్య పునః స్మాసు గోత్రోద్భవస్య వేజం షన్నాస్తు విపదే షంచదిష్పదే ఓం శాంతి శాంతి అపోయిష్టాం యోగస్థానం ఉర్జేదాతనామహే రణాయ చిక్షుదే యోగశివతమూర్తః तस्य बायतेन हंसतिर्मात्रः तस्मात्तरङ्गमावयस्य क्षयाजन्मतापो जनिदाचनारिः ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भवं विश्वं नारायणं देवक्षरं परमपदं विश्वदप्रमां नित्यं विश्वं नारायणं विश्वमे वेदगुं पुरुषस्तद्विश्वपयोधे पतिं विश्वस्तात्मेश्वरगुं शाश्वतगुं शिवमश्चितं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपुरो ज्योतिरात्मा नारायणपुरः नारायण परब्रह्मं तत्त्वं नारायण परः नारायण परोध्यादाध्यानं नारायण परः किञ्चित् जगत्तुरं दृश्यते श्रूयते वा अन्तर्बहिर्व्याप्ति नारायणस्थानन्तमव्यङ्गविगं समुद्रेन्तं विश्वसम्भवं पद्मकोशप्रदिगाशं दहिञ्चाप्यदं कुमुदो निष्ठावितस्यान्ते नाभ्यामुपनिष्ठते ज्वालमालाकुलं भवति विश्वस्तायतनं महतु सन्ततगुं जिलाविश्रम्भुत्वा कौसल्यं तस्यान्ते शुशिरगुं तस्य मध्ये महानग्निर्विश्वार्चित् विश्वतोमुखः संदेहमापादनमस्तकः नीलतो यदमुज्ज्वाज्जुल्लेखयो भास्करः निवारशोकवस्वन्ने वीतावा तस्नोपमादस्यां शिखाया मध्ये परमात्मा व्यवस्थितः पाल తీసుకున్నాం निराञ्जनदीपं सन्दर्शयामि मनोभीष्टाभिसिद्धिरस्तु समस्त इष्टकामितार्थफलसिद्धिरस्तु मनोभीष्टाभिसिद्धिरस्तु सुब्रह्मण्य स्वामी प्रसादं यजमानस्य शिरसा परिपूर्ण कृपाकटाक्षाभिषिक्तिरस्तु समस्त सन्मङ्गलानि भवन्तु सर्वाभीष्टफलसिद्धिरस्तु सर्वेषां परिपूर्ण कृपाकटाक्षसिद्धिरस्तु सर्वेषां प्रीता सुप्रसन्नता भवन्तु। ఇప్పుడున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా పుట్ట కింద పుట్ట ఉండే ఓన్లీ జస్ట్ అవి ఒక 2-3 అంతకుముందు సర్పం అదంతా ఏం లేకుండే దీనికి ఇక్కడ అభిషేకం చేసేసినప్పుడు కొద్దిగా నీళ్ళది పట్టడానికి ఇక్కడ పెట్టేవాళ్ళం అన్నట్టు ఆ నీళ్ళు అక్కడ పోసి వేసేసరికి అమ్మవారు రూపం వచ్చేసింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేశాము ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకం ఉంటుంది ఇతరంగా తీసుకున్నట్టున్నారు ఇక్కడ అభిషేకం ఉంటుంది ఈ స్వామితోటి అమ్మవారు కూడా ప్రత్యేకంగా అభిషేకం ఉంది అర్చనలు అవన్నీ అవుతాయి మంగళవారం ప్రతి మంగళవారం భక్తులందరూ వచ్చి దర్శించుకుంటారు స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది మళ్ళీ
సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఎవరైనా ప్రత్యేకంగా ఎవరైనా కళ్యాణం చేయించుకునే వాళ్ళు ఉంటే కళ్యాణం కూడా చేయించుకుంటుంటారు. మనం ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి చూస్తాము. ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు అమ్మవార్లతో ఉన్నారు. అందులో ఇక్కడ క్షేత్రం ఏంటంటే, ఇక్కడ మా సంకల్పం ఏంటంటే ఒక క్షేత్రం కావాలి అని అంటే ఒక 108. ఇప్పుడు మామూలుగా సంకల్పం ఏంటంటే పంచాంగం చూపించడానికి వచ్చేసేసి వాళ్ళు ఏంటంటే జాతకరీత్యా సర్పదోషము కుజదోషం అంటుంటారు కదా, వాటికి నానా రకాలైనటువంటి పూజలు చెప్తుంటారు. కొందరు స్వామిని ప్రతిష్ఠించ చేసుకుంటారు, లేదు 7 మంగళవారాలు అప్పు చేసుకుంటారు. అంటే క్షేత్రం అనేసరికి ఏమొచ్చిందంటే ఒక 108 పడగలతో సంబంధించినటువంటి ప్రతిమలు ఎక్కడ అవుతున్నాయి అనుకుంటే అది క్షేత్రం. మీరు అది ప్రతిష్ఠించకుండా ఒక్కసారి మీరు వచ్చి ప్రదక్షిణ చేసుకున్నామంటే అని 108 ప్రతిష్టలు చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అంటారు. దానికి ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక 80-85 వరకు వచ్చాయి. ఇంకా కొన్ని త్వరలో అవి కూడా వేసేసి ఇక్కడ ఒక క్షేత్రం లాగా వచ్చి అందరికీ సంకేతం ఇవ్వాలనేది ఒక మా సంకల్పం. అది మీ ఛానల్ ద్వారా అందించండి. ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా మీ ద్వారా కూడా చెప్పండి. సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి ప్రదక్షిణ చేసుకొని పోమనండి. వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి. అందులో ఇంకొకటి కూడా మీకు ఇప్పుడు శివాలయానికి వెళ్తాము, అది టైం ఉంటుంది కాబట్టి అది అభిషేకం అయిన తర్వాత కొందరు వస్తారు కదా, అయ్యో నేను లేట్ అయింది అని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా ఇంకొక శివలింగాన్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళు ఎవరిని వస్తే వారు స్వయంగా అభిషేకం చేసుకునే విధంగా కూడా ఇక్కడ స్వామివారిని శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణాతి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పరమేశ్వరార్పణమస్తు. ఇక్కడ శివాలయం కదండి, సో ఇక్కడ స్వామివారి పేరేంటి, ఇక్కడ ఎటువంటి పూజలు చేస్తారు? ఇది రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర స్వామి అనేది అంటే రాముడు ఉన్నాడు కాబట్టి అట్లాని కాదు, కానీ హరిహర క్షేత్రం లాగా భావించి రామలింగేశ్వర స్వామిగా ప్రతిష్ఠింపజేయించుకున్నాం. అది ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకి స్వామివారికి అభిషేకం. శివరాత్రి అది చెప్పనవసరం లేదు, శివరాత్రి ఆ రోజు మొత్తం ఉంటుంది. ప్రతి త్రయోదశికి నందీశ్వర అభిషేకం ఇక్కడ ఒక ప్రాముఖ్యత. ప్రతి నెల నందీశ్వర త్రయోదశికి ఉంటుంది. ప్రతి మాస శివరాత్రికి మళ్ళీ సాయంకాలం స్వామివారికి అభిషేకం ఉంటుంది. ప్రతిరోజు నిత్యం కూడా స్వామివారికి ఉదయం 7 గంటలకి భక్తులచే స్వామివారికి అభిషేకాలు ఇక్కడ యొక్క ప్రాముఖ్యత. శివరాత్రి రోజు మాత్రం ఉదయం 4 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమం, స్వామివారికి సాయంత్రం 10 గంటలకు కళ్యాణం ఉంటుంది. అనంతరం నైట్ మళ్ళీ 10 గంటలకి కళ్యాణం అయిపోయిన తర్వాత లింగోద్భవాభిషేకం చేస్తారు. తెల్లారి అన్నాభిషేకం ఉంటుంది మాకు స్పెషల్గా. అన్నంతో మొత్తం స్వామివారిని అలంకరించి ఆ అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ తెల్లారి అందరికి అందజేయడం అన్నదానంగా ఈ యొక్క ఆలయ ప్రతిష్టత. ఇక్కడ రంగనాథ శర్మ గారు ఈ యొక్క ఆలయాన్ని చూసుకొని ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆలయ స్వామివారి అర్చన చేస్తున్నారు. కార్తీక మాసంలో కూడా స్పెషల్ పూజలు. కార్తీక మాసంలో ఇక మొత్తం స్పెషల్ మొత్తం ఉంటుంది. ఆకాశ దీపం ఉంటుంది, మనకు అటు కూడా వెళ్తాం, ఆకాశ దీపం కూడా ఉంటుంది. స్వామివారికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నందీశ్వర అభిషేకము, మాస శివరాత్రి అభిషేకాలు ఇక్కడ ప్రాముఖ్యత చాలా బాగుంటుంది. మరొక దేవాలయం చూద్దామా? ఇక్కడ నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు కదా, ఈ నవగ్రహాల గురించి చెప్పండి. ఇక్కడ అసలు మనం మామూలుగా చెప్పాలంటే గ్రహస్థితులలో గ్రహాల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. మనకు ఏ రోజు ఏదన్నా మనము లేచినప్పటి నుంచి గ్రహస్థితుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది ఆలయాలకు. ఇప్పటిదాకా మనం కొన్ని ఆలయాలను దర్శించుకున్నాము. దానికన్నా ముందు అసలు మనకు ఈ రోజు ఈ గ్రహము మనకి దశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది, శని ఉన్నది అనేది ఏదైతే చెప్పుకుంటామో, ఆలయాలకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకుంటే ఆ గ్రహస్థితుల దోషాలు అనేది పటాపంచలైపోతాయి. కాబట్టి దాన్ని మనం ఉద్దేశించుకొని ఇక్కడ నవగ్రహాల్లో ప్రత్యేకంగా రోజు 9 ప్రదక్షిణాలు ఇక్కడ చేసుకుంటారు. వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొన్ని చెప్తాం. అంటే మామూలుగా చేసుకున్న వాళ్ళు బయట చేస్తారంటే 9 ప్రదక్షిణాలు మామూలుగా 9 రౌండ్ చేసేసి వెళ్ళిపోతారు. అసలు నవగ్రహ ప్రదక్షిణానికి దానికి ఒక ప్రాముఖ్యత చెప్తాను. నవగ్రహాలలో ఛాయాగ్రహాలు 2 ఉన్నాయి. రాహుకేతులు ఛాయాగ్రహాలు. అవి ప్రదక్షిణ చేయాలి అంటే 7 ప్రదక్షిణాలు సవ్యం, 2 అపసవ్యం. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు. ప్రదక్షిణ చేసే పద్ధతే అది. దీని ద్వారా మీరు కూడా
అందరికీ చూపించచ్చు. వచ్చిన తర్వాత 9 ప్రదక్షిణలే చేస్తాం, మామూలుగా చేసేసి వెళ్ళిపోతాం. అంటే 7 ప్రదక్షిణాలు గ్రహాలకు చేసేసి మళ్ళీ 2 ఉల్టా చేస్తే నవగ్రహ ప్రదక్షిణ పరిపూర్తి అవుతుంది అన్నట్టు. అంటే ఛాయాగ్రహాలు కాబట్టి వాళ్ళు అపసవ్య గ్రహాలు కాబట్టి వాళ్ళకి అపసవ్యం చేయాలి కాబట్టి ఆ 9 గ్రహాలు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చేయగానే కాళ్ళు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కోకూడదు. అది ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలంటే మీరు శని ఉంది, శని పూజ చేయించుకున్నారు, శని దానం ఏదైనా ఇస్తున్నారు, అప్పుడు కాళ్ళు కడుక్కోండి. అంటే శని దానం అంటే దానం ఇచ్చిన నా దగ్గర నుంచి శని పోవాలి అన్నది అయింది కాబట్టి కాళ్ళు కడుక్కొని సరిపోతుంది. ఇది మనకు ఫలితం రావాలని ప్రదక్షిణ చేశాం కదా, కాళ్ళు కడుక్కుంటే ఫలితం ఉంటుంది. ఇది ఒకటి, ఈ 2 పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను. ప్రదక్షిణలు ఎవరైనా నవగ్రహ ప్రదక్షిణ చేసుకునే మాత్రం 7 ప్రదక్షిణాలు సవ్యం, 2 అపసవ్యం చేసుకోండి. అయిన తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కోవడం మానేసి దండం పెట్టుకొని యథేచ్ఛగా మంచిగా లోపలికి వెళ్ళి మళ్ళీ అన్ని ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రతి శని త్రయోదశికి ఇక్కడ కంపల్సరీ శని పూజలు, శనివారం కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి ఇక్కడ. ఇంకా రథసప్తమి రోజు ప్రత్యేకంగా సూర్యభగవానుడికి ఇక్కడ అభిషేకము, అలంకారాలు ఇంకా చాలా విధంగా జరుగుతుంది. శని దేవుడికి ఇక్కడ పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించాలి. శని పూజ చేసిన తర్వాత మామూలుగా వెళ్ళొచ్చు కాళ్ళు కడుక్కోకుండా. శని దానం ఏదైనా ఇచ్చాము అంటే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. లేదంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది అయిపోయిన మామూలుగా అయితే దర్శనం చేసుకునే వాళ్ళు శనిది అయిపోయిన తర్వాత మామూలుగా మళ్ళీ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకొని అంటే రాముల వారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఇది ఒకటి చిన్నది రామస్తూపం అండి. ఇది ఒకటి రామస్తూపం. ఇందులో ఒక 108 రామకోటి బుక్లను రాయించి ఇక్కడ దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్థాపించడం జరిగింది. పెయింట్ చేశారు కాబట్టి రాయలేదు ఇక్కడ. ఇది రామస్తూపం. దీని యొక్క ప్రాముఖ్యత కూడా చెప్తాను మళ్ళీ మీకు. ఇక్కడ నుంచి మనం ఈ ఆంజనేయ స్వామి ఇది కూడా ప్రతిష్ఠ జరిగింది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మళ్ళీ రాముల వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటు ఈ యొక్క ప్రాముఖ్యత ఆ ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. పదండి. ఇక్కడ హనుమాన్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి అంటే మనకు ప్రతి ఆలయంలో స్వామికి బేరం అనేది ఉంటుంది. ఏంటిదండి? బేరం. అంటే స్వామికి వాహనం అనుకుంటాం కదా, ఆంజనేయ స్వామి ఎలక వాహనం ముందు కంపల్సరీ. రాముడికి ఆంజనేయ స్వామి బంటు కంపల్సరీ, ఆయన కంపల్సరీ ఉండాలి. శివుడికి నంది వాహనము, అమ్మవారికి సింహ వాహనం అవుతాడు. అంటే ఆ స్వామి దగ్గరికి మనం పోవాలంటే ఈ స్వామి పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. దీనికన్నా ముందు కూడా మనము ఆలయానికి రావాలి అంటే ముందు ఇప్పుడు మనం ధ్వజస్తంభం దగ్గర వచ్చాము, రామకోటి చెప్పాను కానీ దానికి ధ్వజస్తంభం. అసలు సాంప్రదాయ పద్ధతి, ఆలయ పద్ధతి ఏంటంటే మనము ధ్వజస్తంభం దగ్గర రాగానే సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ గరుడు ఉంటాడు, ఆయన పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి అయ్యా నేను స్వామి మీ అనుమతి తీసుకొని మేము లోపలికి వెళ్తున్నాము, మాకు స్వామి దర్శనాన్ని మాకు ఆ పుణ్య ఫలితాన్ని ఇప్పించండి అని ఆయన దగ్గరికి పోయి ఆయన దగ్గర దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి హనుమాన్ పర్మిషన్ తీసుకుంటేనే రాముల ఇంకా లోతుగా ఇంకా వెళ్ళాలి అంటే కూడా ఇక్కడ డైరెక్ట్ చూడకుండా మీరు కొన్ని ఆలయాలు చూస్తారు, పెద్ద పెద్ద ఆలయాల్లో ఈ ఆంజనేయ పైన ఒక అద్దం పెడతారు పెద్ద. అవును. అంటే స్వామిని ఇక్కడ చూసిన తర్వాత స్వామిని ఎదురుగా డైరెక్ట్ చూడకుండా ఇక్కడ చూడగానే వెంబడే స్వామి ప్రతిబింబాన్ని అద్దంలో స్వామిని చూసి అప్పుడు స్వామి అంటే అసలు విధానం అది పద్ధతి అన్నట్టు అది చెప్తున్నాను. ఈ స్వామి పర్మిషన్ తీసుకొని పైన చూస్తారు అన్నట్టు. ఆ యొక్క రూపాలు ప్రతిబింబాలు మనకు అద్దంలో కనిపిస్తాయి, అందుగురించి అద్దం అక్కడ పెడతారు. అద్దంలో చూసి స్వామి నీ దగ్గరికి వస్తున్నాను దండబెట్టి మళ్ళీ ఎక్కడైతే ఆలయం మెయిన్ ఆలయం ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ అదే పరమేశ్వర ఆలయం అనుకోండి, అమ్మవారి ఆలయం అనుకోండి, వాళ్ళు ఏదైనా ఆ పైన ఒక అద్దం ఉంది. అంటే డైరెక్ట్ చూడకుండా ప్రతిబింబాన్ని చూసి మనం ఈ విధానం చాలా మంది తెలియదు, డైరెక్ట్ గా వచ్చి రాముల వారికి దర్శనం చేసుకుంటారు. ఇంకోటి ఇక్కడ మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఈ స్వామికి వెన్న అలంకారం చాలా ప్రాముఖ్యత. నెలలో దాదాపు ఒక 4 సార్లు వెన్న పెడతాం. మామూలుగా అది ఎప్పుడు తెలుసా అండి, మంచి ఎండాకాలంలో. ఎందుకు? చల్లదనం కోసమా? చల్లదనం కోసం కాదు, జస్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా క్రిటికల్ అంటే అసలు పనులు కావు అయితే లేవు అనే దానికి ఉంటే మీరు ఒక కిలో వెన్న తీసుకొని వచ్చి స్వామికి ముట్టించి స్వామికి పెట్టి ఆ రోజు దండం పెట్టుకొని 40 రోజులలో కంపల్సరీ కార్యం ఎంతటి కార్యమైనా నెరవేరుతుంది. అంటే మనది అనుకున్నప్పుడు ఎవరిదో ప్రాపర్టీ తీసి మనం కావాలి అన్నట్టు అది కాదు, కానీ మనకు వచ్చేది ఉంది అని రావట్లేదు అనేది ఉంటే మాత్రం 100% అవుతుంది. అది అయిన తర్వాత మాత్రం మళ్ళీ పెట్టాలి. అది
ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ పెట్టి మనం కోరుకోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే న్యాయబద్ధంగా ఏ కోరిక అనుకున్నా కానీ అది 100% 100% తీరుతుంది. వెన్న మీరు నెల రోజులు కాదు 40 రోజులు ఉంచండి, అసలే కరగదు. అసలు కదా. మీరు ఆ వెన్న పెట్టిన దాన్ని కొద్దిగా జస్ట్ ఇట్లా పక్కన పెట్టానుకోండి, ఇమీడియట్లీ అదే ఎండాకాలం కదా, అవునవును. ఆ స్వామికి అసలు కూడా కరగదు. ఆ వెన్న కొద్దిగా ప్రసాదాన్ని మళ్ళీ వారికి ఇస్తాం, ఆ ప్రసాదానికి తింటారు. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా చర్మ వ్యాధులు కానీ ఇంకేదైనా నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళ నొప్పులు ఏదైనా అనుకోండి, ఆ పెట్టిన వెన్నను తీసుకొని అది మంచి ఆయుర్వేదంగా పనిచేస్తుంది స్వామికి. ఇది ఒకటి ఆంజనేయ స్వామి దగ్గర అవును. చోట్ల తమలపాకులు పెడతాం చూసాం కానీ వెన్న అనేది ఫస్ట్ టైం. మీకు ఆ విజువల్ కూడా పంపిస్తాను. ఆ వెన్న పెట్టిన తర్వాత కూడా దానిమ్మ గింజలతోటి పూలతోటి అలంకారం చేస్తాం. అంటే దోతి కట్టినట్టుగా, ఉత్తర్యం వేసినట్టుగా, స్వామి మాల వేసుకున్నట్టుగా అన్ని దానిమ్మ పళ్ళు ప్లస్ గులాబీ రేకులతోటి అలంకారం చేసేస్తాం. ఆ విజువల్స్ మీకు పంపిస్తాను. అది కూడా అంటే స్పెషల్ గా ఈ టైంలో ఇట్లా చేస్తామని ఉంటుందా, లేకపోతే ఎవరైనా కోరిక అనుకున్నారు ఒక రోజు ముందు చెప్పేసి మాకు వెన్న ఇచ్చేస్తే మీరు సంకల్పం మీరు వచ్చిన తర్వాత పెట్టేస్తాం. మీ ముందనే ఒక 1 అవర్ పడుతుంది వెన్న అలంకరించడానికి. వెన్న పెట్టి మళ్ళీ దాన్ని అలంకరించాలి కదా, స్వామి మాల వేసుకున్నట్టుగా, దోతి కట్టుకున్నట్టుగా అట్లా వేసేసుకుంటాము. చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇట్లా మనం స్వామిని అట్లా పరోక్షంగా చూసి తర్వాత ప్రత్యక్షంగా చూడడానికి అటు వెళ్తాం అన్నట్టు. అది మనం ముందు అటు రామాలయంకి వెళ్ళిపోతున్నాము. మెయిన్ ఈ మందిరం సీతారామచంద్ర మందిరం అంటారు కాబట్టి సో ఈ స్వామి వారి యొక్క విశిష్టత తెలుసు. ఈ స్వామి వారి విశిష్టత ఈ మళ్ళీ ఇద్దరు భటులు ఉన్నారు ఇక్కడ, జయుడు విజయుడు. అక్కడి నుంచి తీసుకున్నా మళ్ళీ వీళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు ఆయన దగ్గర తీసుకొని వస్తే నా దగ్గర తీసుకురావా, నేను రాపుతామని ఇద్దరు అడ్డు పెట్టేస్తారు. అంటే జయ విజయుల పర్మిషన్ కూడా తీసుకుంటేనే లోపల మనకు ఆయన పర్మిషన్. సీతారామచంద్ర స్వామి దర్శనం అంత ఈజీ కాదు. అంటే సీతారామరాజు కాదు, ఎక్కడ ఏదైనా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము, శివాలయం దగ్గరికి వెళ్ళాము, గణపతి కుమారస్వామి అక్కడైనా, ఇక్కడ నందీశ్వరుడు నుంచి వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకుంటారు. మళ్ళీ శివుడు సేమ్, అమ్మవారి దగ్గరైనా సేమ్ అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఎట్లా ప్రతి ఆలయానికి సేమ్ అన్నట్టు. అది ఇద్దరు భటులు వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే మళ్ళీ మనం లోపల. రామాలయంలో విష్ణు ఆలయంలోనే జయుడు విజయుడు కదా, అక్కడ గణపతి కుమారస్వామి అన్నట్టు అక్కడ వాళ్ళకి సంబంధించింది అన్నట్టు. అట్లా ఇప్పుడు లోపల రామచంద్ర స్వామి, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మోత్సవాలు అవుతాయి విష్ణు ఆలయాలు కాబట్టి శ్రీచక్ర స్వరూపం ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా చెప్పాము. నరసింహస్వామి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఒక 4 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు కూడా చేస్తున్నాం ఇక్కడ ఆలయంలో. అంతమంది నుంచి ఉన్నాయి కానీ 4 సంవత్సరాల నుంచి ఇది బ్రహ్మోత్సవము శ్రీరామనవమి రోజే ఎందుకు చేస్తున్నామంటే ప్రతిష్ఠింపజేయబడింది కూడా శ్రీరామనవమి రోజే మూర్తి ప్రతిష్ఠింపజేయబడింది కాబట్టి 4 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. ఇక్కడ నూతన కమిటీ వాళ్ళు ఉన్నారు, తర్వాత కమిటీ వాళ్ళతో మాట్లాడిపిస్తాను. ఇది ఇక్కడ రామాలయంలో ప్రతి పునర్వసుకి స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఎవరైనా కోరుకుంటే స్వామివారి కళ్యాణాన్ని కూడా ఇక్కడ చేస్తున్నాము. రోజు నిత్యార్చన ఉంటుంది. ఎవరైనా గోతనామాలతో 100 రూపాయల టికెట్ ఉంది, 100 రూపాయలతో ఎవరున్నా వారికి ప్రతి పునర్వసు రోజు ఉదయం సహస్రనామార్చన, స్వామివారికి అభిషేకం ఉంటుంది. కళ్యాణాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు మాత్రం మామూలుగా ఎవరైనా అడిగితే కళ్యాణాలు లేదు, నెక్స్ట్ నుంచి ప్రతి పునర్వసు రోజు సాయంకాలం కళ్యాణం, రామ కళ్యాణం కూడా చేస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాల అనంతరము పట్టాభిషేకం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా కళ్యాణం తర్వాత పట్టాభిషేకం ఉంటుంది. ఇక్కడ పునర్వసు అభిషేకం ఉంటుంది, మరుసటి రోజు తెల్లారి ఉంటుంది. ఇది ఈ యొక్క స్వామివారి. ఇక ప్రతి పండుగలు ఇక్కడ ఉండేటి యథావిధిగా జరుగుతాయి. ఇక్కడ ఉత్సవమూర్తి బేరం అంటారు. ఈ సైడ్లో అన్ని ఉత్సవమూర్తి ఉన్నాయి. గర్భాలయము, అంతరాలయం రెండు. గర్భాలయంలో మెయిన్ ఉంటుంది. ఇక్కడ అంతరాలయంలో వచ్చేసరికి ఇక్కడ ఉత్సవమూర్తులు ఉంటారు. ఇక్కడ గోదా రంగనాథ స్వామి, ఇక్కడ ధనుర్మాసం కూడా చాలా పవిత్రంగా జరుగుతుంది. గోదా కళ్యాణం కూడా బాగా అవుతుంది. ప్రతి ఒక్క పండుగ శ్రీరామనవమి స్థాపించారంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారిని స్థాపించారు? దాదాపు ఇది స్థాపించింది మాత్రం ఒక 40-50 ఇయర్స్ కావచ్చు. మనకు ఆలయ చరిత్ర మాత్రం దాదాపు ఒక 400 ఇయర్స్ దాకా. రాను ఒక్కొక్క ఆలయాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళొస్తున్నారు. చరిత్ర మాత్రం ఒక 400 ఇయర్స్ బ్యాక్ చరిత్ర. ఇంకా ఈ అస్కానిపల్లి అని చెప్పాను కదా, ఆలయ చరిత్ర కొద్ది గ్రామ పెద్దలు వాళ్ళు కమిటీ వాళ్ళు ఉన్నారు. దీని చరిత్రను కూడా మహాకాళి అమ్మవారు శ్రీరామ మందిరం అంటున్నారు. ఫస్ట్ శ్రీరామ వారిని స్థాపించారా? మహాకాళి ఆలయంలో వీళ్ళు ఏం చేశారంటే కాలనీ, దీనికి పక్కన ఒకటి కాకతీయ నగర్ కాలనీ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ కాలనీ కొద్దిగా ఎస్టాబ్లిష్ పెద్దగా అవుతున్నప్పుడు వీళ్ళు కాలనీ వాళ్ళు వచ్చి అడిగారు ఇక్కడ ఒక ఆలయం కట్టుకుంటామంటే. అంటే అంతకుముందు గ్రామదేవతలు చూపించాను కదా, గ్రామదేవతల వరకే ఉండే అన్నట్టు. అంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు అమ్మవారు లేదు, మాకు ఒక అమ్మవారి ఆలయాన్ని కట్టి మీరు రామాలయం కట్టండి అంటే అది కట్టుకుంటూ రామాలయం కట్టారు అన్నమాట. అంటే మహాకాళి రామ మందిరం అది పేరు వచ్చింది. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం. ఇది నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు, సంవత్సరంలో వైష్ణవ సాంప్రదాయంగా ఏ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయో అన్ని కార్యక్రమాలు ఇక్కడ వైభవపేతంగా జరుగుతాయి. ఇప్పుడు రేపు నెక్స్ట్ శ్రీరామనవమి కూడా అన్నీ ముస్తాబవుతున్నాయి. అవి కూడా ఒకసారి మీకు మళ్ళీ ఆలయ కమిటీ వాళ్ళు వివరిస్తారు.
ఇక్కడ ఏ స్థల పురాణంలో ఏ దేవుని చూసినా స్పెషల్గా మన కోరికలు తీరుతాయి, చాలా గొప్పదని అనిపిస్తుంది. ఈ స్థల పురాణం అనేది చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమి ఉన్నాయి, ఏమైనా ఉపాలయాలు ఉన్నాయండి? ఉపాలయాలకి ప్లేస్ లేక ఏం చేసామంటే కొద్ది పైన శివాలయానికి మండపం ఏర్పాటు చేసినప్పుడు కొన్ని భక్తుల కోరికల మేరకు కొన్ని దక్షిణామూర్తి కావాలి అట్లా అన్నట్టు ఒక్కొక్కరు చెప్పేసేస్తే అక్కడి నుంచి కొన్ని ఉంటాయి కదా అన్నట్టు ఇక్కడ వీరభద్రస్వామి ఎవరైనా లేని వారు చిన్న రెమెడీస్ చెప్తాం కదా. మాకు కొద్దిగా పంచాంగాలకి ఇక్కడ గ్రామం కాబట్టి చాలా మంది వస్తారు అన్నట్టు. వాళ్ళకి రెమెడీస్ చెప్పడానికి అయ్యో వీరభద్రుడు అంటే ఎక్కడో లేదా కానీ అంటే సరే ఏదో చేసుకోండి ఇక్కడే ఆ రెమెడీ ఇక్కడ చేసుకున్నాను ఇక్కడ ఇస్తాము. దానికన్నా ముందు ప్రాముఖ్యత ఇక్కడ ఏంటంటే కాలభైరవుడు. ఇక్కడ మాకు దాదాపు కొద్దిగా దూరంలో ఉన్నాయి కాలభైరవుడు లేదు. ఇక్కడ ప్రతి అష్టమికి కాలభైరవుడికి ఇక్కడ పూజలు జరుగుతాయి. అష్టోత్తరం చేస్తాము. గుమ్మడి పండు అంటే మనం కొట్టే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. ఆ బూడిద గుమ్మడికాయని కట్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి గుజ్జును తీసేసి తుడి చేసేసి ఉప్పు పోసి దీపం పెడతారు అన్నట్టు. అంటే ఇంట్లో ఏదైనా ఉంది వాళ్ళకి ఎటువంటి ఏ పనులు అవుతలేవు, ఇంట్లో అంతా గొడవలు ఉన్నాయి, ఏది ఉన్నా అది కాలభైరవుడి దగ్గర ఆ అష్టమి రోజు అది పెట్టుకుంటే మాత్రం అది దీపం పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అది ఆ రోజు కాలభైరవుడు చాలా మంది వస్తారు, అది చేసుకుంటారు. మామూలుగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి ఆ విధంగా కొట్టేసేసి ఎవరైనా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు చేసేసుకుంటారు. ఇంకా అవి అంటే మీకు చెప్పాం కదా, అవి గ్రామదేవతలు కాబట్టి బోనాలు అనేటివి మాత్రం ఇక చాలా హైలీ అది పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇది ఈ ఆలయ యొక్క చరిత్ర, పవిత్రత. ధన్యవాదాలు పూజారి గారు. ఈ స్థల పురాణం అదేవిధంగా ఇక్కడ ఏం చేసి ఉన్న అమ్మవార్లు స్వామివారి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇంకా మీ మీడియా ద్వారా ఇది సమస్త లోకానికి తెలియజేస్తే వారి యొక్క కోరికలు ఏదైనా ఉన్నాయనుకోండి, చిన్న కోరికలు వారు తీర్చుకొని పోతే వారికి అంతకన్నా సంతోషం లేదు. అది మీ ద్వారా చూపించినందుకు మీకు ఏవేం ఛానల్ వారికి అందరికి కూడా స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, చూస్తున్నటువంటి ప్రజానికానికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలని. అందులో ఈరోజు తీసుకున్నాం, మన కొత్త సంవత్సరం రోజు వచ్చారు విశ్వాసనామ సంవత్సరం అని. విశ్వవ్యాప్తంగా ఈ విశ్వాన్ని అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. మనతో పాటు ఉన్నారు ఆలయ చైర్మన్ చింతల బాబురావు గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? శ్రీరామనవమి వస్తుంది, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూస్తున్నాం. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మేము ఈ గుడి డెవలప్మెంట్ చేద్దామని సంకల్పంతో ఇక్కడికి మేము చైర్మన్ అయినాం మేడం. మేము రాగానే ఒక డూమ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. అది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 6వ తారీఖు నాడు శ్రీరామనవమి, దాన్ని పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. అంటే ప్రతి పండుగకి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారా? ప్రత్యేక కార్యక్రమాలు? అవును మేడం, ప్రతి ఈ పండుగకు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాము. ఇక్కడ పూజలు కానీ అన్నీ కానీ మంచిగా చేసుకుంటాము. ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులకి ఏం చెప్తారు మీరు? ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు చూసుకుంటాము, అయ్యవారు చెప్తారు. మరొకసారి అందరికీ జై శ్రీరామ్. ఆలయ ట్రస్ట్ బోర్డు వారంతా ఇక్కడే ఉన్నారు. ఇప్పటిదాకా మనం అన్ని ఆలయాల దాని గురించి అన్నీ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు శ్రీరామనవమికి ఏర్పాట్లు ఆలయ కమిటీ ద్వారా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి సంకల్పం రాగానే మొదటగా బయట షెడ్ అనుకున్నారు, అది ఈ రోజుకి కంప్లీట్ అయింది. రేపు లేదా ఎల్లుండి దాని ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది. అది శ్రీరామనవమికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిర్లు, వారికి తాగడానికి నీటి వసతి, ఎస్వేం వాళ్ళ హోటల్ వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి పానకం, వడపప్పు, వాళ్ళందరూ పెద్దవాళ్ళ వరకు కూర్చోవడానికి కూడా కుర్చీలు, అన్ని ఏర్పాట్లు, సదుపాయాలు ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా అన్ని కమిటీ వారి దగ్గరుండి మరి పర్యవేక్షిస్తూ అన్ని సదుపాయాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈసారి కళ్యాణానికి తరలిలో వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు ఉంటాయని కమిటీ ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికై చూస్తున్నారు. ఆలయ అభివృద్ధికై ఎవరైనా భక్తులు తమకు తోచినటువంటి విరాళాలను ఆలయానికి వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించగలరని అందరినీ వేడుకుంటున్నాము. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. విన్నారు కదా పూజారి గారి మాటల్లో, ఈ ఆలయానికి వస్తే చాలు అన్ని కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి అన్నమాట.
ఇది సంప్రదాయం కార్యక్రమంలోని దేవాలయం యొక్క విశిష్టత.